ఇదే రాధాకృష్ణ బాధితుడైన, ఇదే ఏబిఎన్ బాధితుడైన, ఇదే ఆంధ్రజ్యోతి బాధితుడైన తన తల్లిని దూషించినటువంటి కుట్రలో రాధాకృష్ణ భాగస్వామ్యం అయ్యారని, టీఆర్పీ రేటింగ్స్ కోసం తప్పుడు వార్తలు ప్రసారం చేశారని ఆయన ట్వీట్ పెడితే ఆయన అభిమానులు వెళ్ళి దాడి చేసినటువంటివి ఈరోజు గుర్తు చేసుకోవాల్సి వస్తోంది. అదే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు దాడిని ఖండిస్తున్నామని అంటున్నారు. వైఎస్ఆర్సీపీ దాడి చేసిందట, దాన్ని ఆయన ఖండిస్తున్నారట. సార్, మీకు ప్రేక్షకులకి అలాగే ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి కూడా నా నమస్కారాలు సార్. ఇవాళ ఎలాంటి అంటే సార్ నాకు తెలియక అడుగుతున్నాను, జర్నలిజం ఒక ఫోర్త్ పిల్లర్గా ఉన్నటువంటి జర్నలిజం ఇంతే ఆడవాళ్ళని మహిళలని మానసికంగా ఎంతవరకు మాట్లాడాలి అనుకుంటే కూడా ఇలాగే ఉంటారు అని అంటే ఎక్కడ దీనికి సపోర్ట్ చేస్తున్నటువంటి సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, షాడో సీఎం గారు కానీ, మళ్ళీ ఇంకా బాధాకరం విషయమైనటువంటి విషయం ఏంటంటే హోంమంత్రి అనితమ్మ, ఈవిడ అమ్మని కూడా అనకూడదు, అమ్మ అనే పదానికి కూడా భారతమ్మ అంటే ఎందుకులేండి వాళ్ళ భాష మనకి. ఈవిడ వచ్చి అలా మాట్లాడుతుంటే ఇంకా ఏమని చెప్పగలుగుతాం సార్, మీరు చెప్పండి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాను, మీ తల్లిని తిట్టినప్పుడేమో ఏబిఎన్ ఛానల్ ని బ్యాన్ చేసేయాలా, మరి మమ్మల్ని మా భర్తలు తీసుకెళ్లి ఇంకొకరికి ఇచ్చి ఎవరికో పెళ్లి చేయాలి అని అంటే ఇది మాత్రం ప్రజాస్వామ్యంలో అడ్డగించినట్ట సార్. మీరు తిట్టిన పార్టీలలోకే వెళ్తారు, మీరు తిట్టినటువంటి ఛానల్ని సమర్థిస్తారు. మీలాగా మేము మాట్లాడలేం కదా. ఇవాళ ఒక నీతి లేని కుక్క ఏబిఎన్ ఛానల్కి మమ్మల్ని తీసుకెళ్లి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని, నాయకుల భార్యలని, జగన్మోహన్ రెడ్డి గారు చెల్లి అని అంటే కూడా చెల్లి అనుకొని తీసుకెళ్లి మాకు సంబంధాలు చూస్తారు అని అంటే ఏంది సార్ అర్థం? ఏమనాలి సార్, మీరు చెప్పండి. అందులో తప్పే ఉందని సమర్థించుకుంటున్నారండి. చంద్రశేఖర్ రెడ్డి అన్న ఉన్నాడు, అవును, దాన్ని సమర్థించుకుంటున్నారు కదా. ఈ రోజు రాసుకొచ్చారు కదా రాధాకృష్ణ గారు, అందులో తప్పే ఉంది అన్నట్టుగా ఆ వ్యాఖ్యల్ని తీసేశారు. ఏ వ్యాఖ్యలు అయితే ఉన్నాయో అసలైనవి తీసేసి నేను ఇలా చెప్తే తప్పేంటి అని అంటున్నారు. నంది పంది దగ్గర ఆగిపోతున్నారు. అదే చెప్పే తప్పేముంది అని కాదు సార్, చెప్పే అంటే రేపు చంద్రబాబు నాయుడు గారు ఆడిచ్చినట్టుగా ఆయన కూడా నీ భార్య చెల్లి అని చెప్తే నువ్వు వెళ్ళి ఏమన్నా సంబంధాలు చూస్తావా? ఎందుకు లేండి, చూస్తారా సార్ వీళ్ళు? మనకి విజ్ఞత ఉంది కాబట్టి అడగలేకపోతున్నాం. కాదు సార్, విజ్ఞత ఉంది కాబట్టి అడగలేకపోతున్నాము. ఇలా చేస్తారా అని అడుగుతున్నాను. ఇలా చేస్తారా మీరు అంటే మాకు ఏం సార్, మాకు క్యారెక్టర్స్ లేవా? ఈ పార్టీలో ఉన్న వాళ్ళకి క్యారెక్టర్స్ లేవా? ఈ పార్టీలో ఉన్న వాళ్ళు మహిళలు కదా, మాకు మనోభావాలు లేవా? ఎంతకని మన హనం చేసేసి మమ్మల్ని మాట్లాడిస్తారు సార్? నాకు తెలియగడుగుతాను. మా భర్తలు మాకు తమ్ముళ్ళు అవుతారా, అన్నలు అవుతారా? మనిషికి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా సార్? ఇంకా ఎలా మాట్లాడొద్దంట సార్? ఇంత లైన్లు దాటి అడ్డగోలుగా మాట్లాడుతుంటే మాకు బాధ ఏదా సార్? పంటి కింద మమ్మల్ని తిడుతున్నటువంటి కామెంట్లు, మమ్మల్ని మాట్లాడుతున్నటువంటి మాటలు ఎంతకని బాధపడాలి సార్ మేము? మావిగన్ అనేటటువంటి కాన్సెప్టు ఇప్పటికే ప్రజల్లోకి వెళ్ళిపోయింది, ఒక చర్చ మొదలైందనేటటువంటి భయం నుంచేనా ఈ రాతలు పుట్టుకొచ్చింది? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, టీడీపీతో పాటు మనం ఎల్లో మీడియాతో కూడా ఫైట్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనే అన్నారు. కానీ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మీకు కల్పిస్తోంది ఎల్లో మీడియా. ఎలా ఎదుర్కొంటారు మేడం? ఎదుర్కొంటున్నాం కదా సార్. 20 నెలల నుంచి తిట్లు తిడుతున్నారు, ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు. సబ్జెక్ట్ మాట్లాడితే కూడా తిరిగి సబ్జెక్ట్ మాట్లాడలేనటువంటి వ్యక్తులు ఇవాళ ఏదైనా ప్రశ్నిస్తే, ఒక ఆడబిడ్డ ప్రశ్నిస్తే నడి రోడ్డు మీద ఒక దళిత మహిళను చూడకుండా కొడుతున్నారు. వీటి కోసం ఏ నాయకుడు, ఏ మంత్రి, ఏ హోంమంత్రి, ఏ డిప్యూటీ సీఎం వచ్చి మాట్లాడరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నటువంటి నాయకులు, వాళ్ళ నాయకులకి సంబంధించిన భార్యల్ని తిట్టడానికే మేము ఉన్నాము అని అంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇవాళ వాళ్ళకు ఉన్నటువంటి ఫేక్ ఛానల్స్ నుంచి కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ, ఫేక్ ఐటీడీపీ నుంచి కానీ మేము ఎన్ని ఎదుర్కొంటున్నాము అని అనేది మా ఐడీల కింద చూస్తే బూతులు తెలుస్తుంది సార్.
మా ఐడియల్ కింద బూతులు చూస్తే క్లారిటీ వస్తుంది. నిజంగా ఇవాళ మావిగను ఊసెత్తారు కాబట్టి దాన్ని యూటర్న్ చేసుకోవడానికి ఇలాగా కావాలని కార్యకర్తల భార్యలను అందరినీ తిట్టించారు సార్. నేను ఒక మాట మాట్లాడతాను సార్. మొన్న పార్లమెంటులో ఒక ఆవిడ అంటుంది కదా, కట్టరా అమరావతి పెట్టరా కమరావతి అని. మీరు ఓపెన్ గానే కమరావతి పైనేమో కనకదుర్గమ్మ కిందేమో కమ్మవారు అని ఉన్నారని చెప్పేసి మీరు స్టేట్మెంట్లు ఇచ్చి ఒక వర్గానికో, ఒక దళిత వర్గానికే సార్, ఒక ధనికులుగా ఉన్నటువంటి వాళ్ళకో ఒక వర్గానికా సార్ రాజధాని? కాదు కదా. అందరికీ, పేదవాళ్ళకి అందరికీ కావాలని, అందరూ అన్ని వర్గాల వాళ్ళు కూడా ఇంక్లూడ్ అవ్వాలని, అందరు ప్రజలు బాగుపడాలని తీసుకొని వచ్చిందే మావిగను. దాంట్లో మీకు వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి? ఒక ఎక్స్ సీఎంగా ఆయన సలహా ఇచ్చేటువంటి ఇది కూడా లేదా? ఇవాళ మావిగన్ అంటే అందరికీ తెలుసు సార్. మావిగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని చెప్పినటువంటి నీట్గా చెప్పినా కూడా అర్థం కాకుండా మావిడాకులని, లేకపోతే భస్మం అని ఏదో ఏమంటారు విభూది అని చెప్పేసి, లేకపోతే గన్నులు పట్టుకొని వస్తున్నారు. ఇవి మీ నాలెడ్జ్, ఇది మీ హాఫ్ నాలెడ్జ్. మచిలీపట్నంలో పోర్టు లేదా సార్? మంచిగా పోర్ట్ ఉంది కదా. విజయవాడలో అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్కి సంబంధించినటువంటి మంచి ఏరియా కదా. గుంటూరుని ఒక ఎడ్యుకేషన్ హబ్గా మార్చండి. వీటన్నిటినీ జాయింట్ చేస్తున్నటువంటి ఒక ప్రత్యేకంగా ఒకరికే కాకుండా అందరికీ అనుకూలంగా ఉండాలి అని ఆయన తీసుకొచ్చినటువంటి ఆలోచన విధానాన్ని ఎదుర్కోలేక ఇవాళ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కార్యకర్తల భార్యల్ని, నాయకుల భార్యల్ని మేము తిడతాము అని అంటే మళ్ళీ చెప్తున్నాను సార్, ఆ నీతి లేని కుక్క ఇంకొకసారి వైఎస్ఆర్సీపీ మహిళల కోసం మాట్లాడితే ఈసారి నోటితో కాదు చెప్పుతో సమాధానం చెప్పాల్సినటువంటి రోజు వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు మీడియా ముందుకు వచ్చి చెంపరేసుకొని సారీ చెప్పకపోతే రాబో రోజులలో ఎందుకు చేశాము అనేటువంటి క్షమాపణ కూడా నీకు దొరకనటువంటి పరిస్థితి వస్తుంది. గుర్తుపెట్టుకోమనండి. రైట్, థ్యాంక్ యూ అండి నాగమల్లేశ్వరి గారు.